హలో అండి. ఈరోజు మసాలా మెంతి మజ్జిగ. ఎప్పుడైనా కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఏం చేయాలని ఎక్కువగా ఆలోచించుకోకుండా ఇంట్లో పెరుగుందనుకోండి, పెరుగు పచ్చడి, మజ్జిగ చారు అలా రొటీన్గా కాకుండా కొంచెం రుచిలో చేంజ్ చేస్తూ ఇలా చేశాననుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా పెరుగు 1 కప్ పెరుగు తీసేసుకొని బాగా ఇలా గిల్ల కొట్టుకోవాలి. సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులో 1 కప్ కర్డ్కి 1 కప్పు వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ బియ్యపిండి తీసేసుకొని దాంట్లో ఉండలు లేకోకుండా ఇలా క్రీమీలాగా కలిపేసుకొని దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పౌడర్ రెడీ చేసుకోవాలి. దానికోసం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ధనియాలు ఓన్లీ, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో మీ స్పైస్ కోసం డ్రై చిల్లీస్ యాడ్ చేయాలి. మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి, ఎన్ని కావాలంటే అన్నీ. ఇదే మనం యూస్ చేసే కారపొడి. ఇందులో ఇవంతా బాగా ఫ్రై అయ్యాక మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్న దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న మజ్జిగ ఉంది కదా, దానిలో వేసేసుకొని ఉండలు లేకోకుండా బాగా ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసేసుకోవాలి. ఒక ప్యాన్ తీసేసుకొని సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని అందులో ఈ మజ్జిగని వేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనం పచ్చిది బియ్యపిండి వేసాం కదా, అదంతా కుక్ అయిపోయి కొంచెం కన్సిస్టెన్సీ తిక్కుగా వస్తుంది. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసేసుకొని అందులో జీరా, ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని వేసేసుకోండి. ఆనియన్స్ని ఇలా పొడవుగా తరిగి పెట్టుకోవటం వల్ల మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసేసుకోండి. ఇందులోనే కొంచెం టర్మరిక్ పౌడర్, పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఇది కూడా ఫ్రై అయ్యాక దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా మజ్జిగ పులుసు, అందులో వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ బట్ యూనిక్ టేస్ట్, డిఫరెంట్గా. నాకు తెలిసి చాలామంది ఎవరు ఇది ట్రై చేసి ఉండరు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది పులుసులాగా పల్చగా ఉండదండి, మనం రొటీన్గా చేసుకునే మజ్జిగ పులుసులాగా. ఇది కొంచెం మనం బియ్యపిండి పొళ్ళు వేసేసాం కదా, కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఒక కర్రీ టైప్లో ఉంటుంది, గ్రేవీలాగా. చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఏ కర్రీ అవసరం లేదు, రసం అవసరం లేదు, హ్యాపీగా దీంతో ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ కూడా చాలా బాగా ఇష్టపడతారు. డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.